అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆగస్టు 21 తారీఖున సెలవు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు 21 తారీఖున సెలవు ఎందుకు ఇస్తున్నారు ఏంటనే వివరాలు అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు రావడంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 15 నుంచి 19 వరకు వరుసగా 5 రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయి. చాలా వరకు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు అయితే వర్తిస్తాయి. ఇక స్వతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, శనివారం, ఆదివారం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు వరుసగా రావడంతో విద్యార్థులకు వెంటనే 5 రోజుల పాటు హాలిడేస్ అయితే వచ్చాయి. దీంతో చాలామంది సొంత ఊళ్ళకు ప్రయాణం అయితే అయ్యారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వరుస పండుగలు వస్తున్నాయి. ఇక ఈ నెలలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పండుగలు వస్తున్నాయి. ఇక వీటి తర్వాత వినాయక చవితి, దసరా వంటి పండుగలు కూడా క్యూ కట్టాయి. దాంతో విద్యార్థులకు వరుసగా సెలవులైతే రానున్నాయి. ఇక ఆగస్టులో ఇప్పటికీ విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులైతే వచ్చాయి. ఇక ఆగస్టు 19 వరకు సెలవులు ఉండగా ఒక్కరోజు గ్యాప్తో అంటే ఆగస్టు 21 తారీఖున బుధవారం నాడు కూడా సెలవు రాబోతుంది అని సమాచారం. అయితే దీనిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఆగస్టు 21 తారీఖున సెలవు ఎందుకంటే ఇక తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ/ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎస్సీ/ఎస్టీ 2 వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఆగస్టు 21వ తేదీన భారత్ బంద్కు భీమ్సేన్ ట్రైబల్ ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చాయి. ఇక భీమ్సేన్ ట్రైబల్ ఆర్మీ చీఫ్ బంద్ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతిచ్చాయి. అంతేకాక ఆగస్టు 21 తారీఖున దేశంలోనే అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలని కోరుతున్నారు. ఇక ప్రభుత్వాలు దీనికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండటంతో విద్యార్థులకు ఆగస్టు నెలలో మరో రోజు సెలవు జతకానుంది. ఇక ఆగస్టు 4వ వారంలో 24వ తారీఖున 4వ శనివారం చాలా వరకు పాఠశాలలకు సెలవు అయితే ఉంటుంది. ఇక లేదంటే హాఫ్ డే స్కూల్ ఉంటుంది. ఇక 25వ తారీఖున ఆదివారం సెలవు. అలానే ఆగస్టు 26వ తారీఖున కృష్ణాష్టమి సందర్భంగా సెలవు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇక మొత్తం మీద ఆగస్టులో విద్యార్థులకు భారీ ఎత్తున సెలవులైతే వచ్చాయి.